హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? చూడండి, నేనైతే ఇంట్లో చికెన్ పకోడీ చేసుకుంటాను సింపుల్గా. ఎందుకంటే బయట కూడా అంత ఆయిల్గా ఉంటుంది కాబట్టి అంతగా బాగోదు. నేనైతే ఇంట్లోనే ట్రై చేసేసుకుంటాను ఏమైనా సరే. ఫస్ట్గా సాల్ట్, కారం, పసుపు, ఉప్పు వేసేసుకోవాలండి. గరం మసాలా, చికెన్ మసాలా ఇవన్నీ. అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసేసుకున్న తర్వాత మైదా 2 స్పూన్లు, బియ్యం పిండి 2 స్పూన్లు అవి వేసేసుకున్న తర్వాత కాలీఫ్లవర్ 1 స్పూన్ వేసేసుకోవాలండి. కాలీఫ్లవర్ వేసుకుంటే కొద్దిగా మనకి క్రంచిగా తగులుతాయి కాబట్టి వేసేసుకోవాలి. పెరుగు కొద్దిగా వేసేసుకోవాలి. ఇవన్నీ వేసేసుకున్న తర్వాత మిక్స్ చేసేయాలి. మొత్తంగా మసాలా మొత్తం చికెన్ పట్టేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, చికెన్కి అంత బాగా పట్టింది. అలాగే కొద్దిగా 5 మినిట్స్ దాకా మూత పెట్టి పక్కన పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం పకోడాలు వేసేసుకోవాలి. పకోడాలు వేసిన దాకా మనం వెంటనే కలపకూడదు. 2 మినిట్స్ ఆగిన తర్వాత కలిపితే బాగుంటుంది. చూడండి, క్రంచిగా బాగుంటుంది. రెడ్ కలర్ వచ్చిన తర్వాత అది మనం ఫ్రై అయ్యాక చూడండి మనం